ఇటీవల భారతదేశ రూపాయి విలువ ఎన్నడూ లేనంత దారుణంగా పతనమైంది. అది 85 రూపాయలకు వచ్చింది. అంతేకాదు స్టాక్ మార్కెట్లన్నీ కూడా వరుసగా కూలిపోతా ఉన్నాయి, పడిపోతా ఉన్నాయి. ఇది రెండవ పరిణామం. మూడవ పరిణామం ఏంటంటే జీడిపి 6% పైగా వస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంచనా కట్టింది. అది 5% పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇది మూడో పాయింట్. ఇవన్నీ మైనస్లే. నాలుగోది ఏంటంటే మనం ఇతర దేశాలకు చేసేటువంటి వాటిని ఎగుమతులు అంటారు, అవన్నీ పడిపోయినాయి. మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేవి అవి బాగా పెరిగినాయి. ఫలితంగా మన వాణిజ్య లోటు కూడా ఈ కాలంలో బాగా పెరిగింది. జనరల్ గా ఎగుమతులు పెరగటాన్ని మనం కోరుకోవాలి దిగుమతుల కంటే కూడా, కానీ దానికి రివర్స్ గా జరుగుతున్నటువంటిది మనం చూసాం. ప్రజల యొక్క వినియోగం కూడా పడిపోయింది. ఇది 5వ పాయింట్. అర్బన్ మిడిల్ క్లాస్ భారతదేశంలో ఖర్చు పెట్టడం తగ్గిపోయింది. అది చాలా ప్రతికూల పరిణామం మన దేశ ఆర్థిక వ్యవస్థ మీద పడుతుంది. కారణం ఏంటంటే అర్బన్ మిడిల్ క్లాస్ యొక్క వేతనాలు పెరగటం లేదు. అదేవిధంగా ధరలు పెరగటం వల్ల నిజ వేతనాలు పడిపోతున్నాయి. అట్లాగే కొత్త ఉద్యోగాలు రావటం లేదు, ఉన్న ఉద్యోగాలు పోతా ఉన్నాయి, కొనుగోలు శక్తి తగ్గుతా ఉంది. ఇది చాలా తీవ్రమైనటువంటి ప్రతికూల ప్రభావం పడతా ఉంది. దీన్నే మనం ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటాం. ఇది కనుక పడిపోతే ఏ దేశంలోనైనా సరే ఆర్థిక వ్యవస్థ మీద చాలా తీవ్రమైన పరిణామం పడుతుంది. ఈ 5 కారణాలు చాలా గ్లేరింగ్ గా ప్రభుత్వ లెక్కల ప్రకారం కనపడుతున్నటువంటిది. దీన్ని కవర్ చేసుకోవడం కోసం బీజేపీ అనుకూల సోషల్ మీడియా వాళ్ళు వాట్సాప్ సిలబస్ తయారు చేసి మోడీ గారి హయాంలో ఆర్థిక వ్యవస్థ అంత గొప్పగా ఉంది, ఇంత గొప్పగా ఉందని అంటున్నారు. అప్పులు కూడా విపరీతంగా పెరిగిపోయినటువంటి విషయాన్ని కూడా మనం గమనంలో పెట్టుకోవాలి.